నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ప్రపంచనంగా వినిపిస్తున్న గెలుపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమితో చంద్రబాబు జతకట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా చాలా చాకచక్యంగా అడుగులు ముందుకు వేయించి తమ పార్టీకి గాజు గ్లాసు గుర్తును శాశ్వతం చేసుకొని 21 మంది అభ్యర్థులను నిలబెట్టి 21 మందిని గెలిపించుకొని దేశ రాజకీయాలలోనే ఒక చరిత్ర లిఖించాడు. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో, ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎదుటి వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఎలా తీసుకోవాలో తెలుసుకున్న నేతగా ఇటు సినిమాలలోనే కాదు పవర్ స్టార్, రాజకీయాలలో కూడా పవర్ స్టారే అని తనని తాను నిరూపించుకున్నాడు. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎలాంటి కీలక బాధ్యతలను చేపట్టబోతున్నాడు అని. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలను ఇవ్వడంతో పాటు ప్రతి రాష్ట్రంలో కూడా కీలకంగా ఉండే శాఖలలో అతి ముఖ్యమైనది హోంశాఖ. ఎందుకు అంటే ఏ రాష్ట్రంలో అయితే రౌడీయిజం, గుండాయిజం తప్పులు జరగకుండా కాపాడగలుగుతారో అక్కడ ప్రజాస్వామ్యం చాలా పకడ్బందీగా అమలయ్యి రాష్ట్ర అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. దీనికి ఉత్తరప్రదేశ్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూసాము ఎంత రౌడీయిజము, గుండాయిజము, దాడులు, ఆఖరికి చంపడం వరకు వెళ్తారు అనేది కూడా. ఈ నేపథ్యంలో ఒక పవర్ఫుల్ వ్యక్తి హోమ్ మినిస్టర్గా ఉంటే వీటన్నిటికీ చెక్ పెట్టి ప్రజాస్వామ్యాన్ని శాంతియుతంగా నెలకొల్పొచ్చు అనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పదవితో పాటు హోమ్ మినిస్టర్గా కూడా పవన్ కళ్యాణ్కి బాధ్యతలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు బాధ్యతలను పవన్ కళ్యాణ్కి అప్పగిస్తే రానున్న రోజుల్లో జనసేన మరింత ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపించే అవకాశం కూడా ఉందని జనసేన కార్యకర్తలు, అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు కూడా ఆనందపడుతున్నారు. అంతేకాదు 21 స్థానాల్లో కూడా గెలిచిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు సంబంధించి మరొక కొన్ని కీలక మంత్రి పదవులు కూడా దక్కనున్నాయి అనే విషయం కూడా తెలుస్తోంది. మరో పక్క నుంచి లోకేష్ పరిస్థితి ఏంటి, వాట్ నెక్స్ట్ అంటే లోకేష్కి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవ్వడంతో పాటు టీడీపీ పార్టీకి సంబంధించి పూర్తి పగ్గాలను లోకేష్ చేతిలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో కాబట్టి టీడీపీకి సంబంధించిన పూర్తి బాధ్యతలను లోకేష్కి అప్పచెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్కి 2 కీలక బాధ్యతలు అప్పచెప్పడంతో ఈరోజు మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయంగా చిరంజీవి పార్టీ పెట్టి నిలదొక్కుకోలేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీ పెట్టడంతో పాటు ఓటమిని గెలుపుకు పునాదులుగా మారుస్తూ అడుగులు ముందుకు వేస్తూ అనుకున్న స్థాయికి చేరుకోగలిగాడు. ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలి రాజకీయంలో అని చాలామంది విష్ చేస్తున్నారు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సపోర్ట్ చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి బలం. అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఆర్థికంగా, ఎక్విప్మెంట్ పరంగా ఒక చిన్న ఆఫీస్ తీసుకోవడంలో కూడా మీ అందరి సహకారం చాలా అవసరం. నా ఒక్కదాని వల్ల కాని పని. మనం మన బ్రేక్ ఈవెన్కి చేరుకున్న తర్వాత ఏ ఒక్కరి నుంచి కూడా సహాయం తీసుకోము. బట్ అప్పటి వరకు మీ అందరి సపోర్ట్ మాత్రం ఛానల్కి చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది, దాని ద్వారా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఛానల్కి సపోర్ట్గా కూడా నిలవచ్చు. సో యాడ్స్ కోసం 8328500576 నెంబర్కి కాల్ చేసి సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.